कल्याण निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विगणसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేర్లను సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి ఉంచవలసింది. सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री भूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద।
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కరుణా చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ బిడ్డలందరినీ ఏ విధంగా చూస్తాడు అంటే ఒక తండ్రి లాంటి బాధ్యతతోనే అందరినీ కూడా స్వీకరిస్తాడు. కావున అలాంటి పరమాత్మ శ్రీవారు శ్రీ వెంకటేశ్వర విభువు అన్ని చైతన్యాలకు కారణమైనటువంటి వాడు, మనందరిలో కూడా చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి పరమాత్మగా వెలుగొందుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని భక్తాదులందరూ కూడా ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి మహనీయులందరూ కూడా స్వామివారి కళ్యాణ సేవలో తరించడానికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి భక్త సంకల్పాన్ని, శ్రీవారి దేవేరుల సంకల్పాన్ని అందరం కూడా చక్కగా చెప్పుకున్నాము. కావున స్వామి నేను పలానా వాడిని అన్నట్లుగా ఆ సూత్రగోత్రాదులతో సంకల్పంతో మనం స్వామివారి ఎదుట నేను పలానా వాసిని, పలానా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడును, స్వామి నా కోసం ఈ యొక్క కరుణా కటాక్షాలన్నీ కూడా సమర్పింపజేసేటట్లుగా, అనుగ్రహాన్ని కుమ్మరించేటట్లుగా నన్ను అనుగ్రహించు తండ్రి పరమాత్మ అని వేడుకుంటూ భక్త మహాసంకల్పాన్ని మనమందరం కూడా సభక్తిపూర్వకంగా ఈ యొక్క యజ్ఞశాలలో స్వామి ఎదుట మరీ చెప్పుకున్నాము. కనుక హృదయావిష్కరణ గావించుకునేటటువంటి సంకల్పాలన్నీ కూడా స్వామివారి నుండి ఉత్పన్నమైనవే. కావుననే బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అంటూ ఉన్నాడు గీతాచార్యుడు. అందుకే సమస్త భూతాలన్నిటిలో కూడా సమస్తానికి బీజ రూపాన్ని నేను, సమస్తానికి మూలాన్ని నేను అని చెప్పుకుంటూ ఉన్నాడు కదా. కాబట్టి ఆ లెక్కన స్వామివారు మనందరికీ కూడా తండ్రి లాంటి వాడు కాబట్టి, ప్రభువు కాబట్టి, లోకాలకే విభుడు కాబట్టి మనందరినీ కూడా అంతే చక్కగా ఆశీర్వపూర్వకంగా సమర్పిస్తాడు. సద్భక్తిపూర్వకంగా మనందరం కూడా స్వామివారి పట్ల ఏ విధంగా ఉంటామో ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని మనకు కూడా కుమ్మరిస్తాడనమాట పరమాత్మ. కాబట్టి నేటి కళ్యాణ మహోత్సవంలో భక్త మహాసంకల్పాన్ని చక్కగా చెప్పుకున్నాము. తదుపరి కార్యక్రమంలో విశ్వక్షేణుల వారి ఆవాహన కనిపిస్తూ ఉన్నటువంటి రజత కలశంలోకి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ యొక్క విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి, అదేవిధంగా ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, మిత్రుణ్ణి ఆవాహన చేసి సమంత్రపూర్వకమైనటువంటి ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు ఇక్కడ అర్చక స్వాముల వారు. కాబట్టి వైదిక ఆగమోక్త కర్మలన్నిటినీ కూడా వైఖానసాగమోక్తంగా మరల్చి ఆ విధమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి గుణగణాలన్నిటికీ సమ్మేళితం చేసేటటువంటి మంత్రాలను స్వామివారి ఎదుట సభక్తిపూర్వకంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అంటే రకరకాల పుష్ప విశేషాదుల చేత పరిమళిస్తూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సహజంగానే కస్తూరి పునుగు జవ్వాది తైలములు అలమారా అన్నట్లుగా స్వామివారి యొక్క పరిమళాన్ని మనం ఆ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. అంతేగాక హృదయపూర్వకంగా మనం చేసేటటువంటి ఏ కర్మలన్నీ స్వామివారికి చెందుతాయన్నమాట. ఓం నమో వెంకటేశాయ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందే హృతస్యామోర్ధగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యాక్. ఓం భూ అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజేచన విట్టాయామస్యాం సుపతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమి నీలాస్మేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలసారాధనం కరిష్యే దారాదు సప్తత్సు సమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమి గణ్యం ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతేషు తం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా వితతాః పురుత్రాః తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్ విశ్వే దేవా ముంచन्तు మరుతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి జాతుస్పతిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసన వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమణీయం సమర్పయామి. వరుణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః. గులోపహార నివేదయామి. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్న
वरदो भवतु। वोमाग्नेयो यस्मात् प्रजामहे त्वा विश्वे सदात्मन्महितो न शम्भो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दनितान् ददातु। ओं भो विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे दिगामावाहयामि विश्वक्षेणाय नमः। इदमासनम् विश्वक्षेणाय नमः। पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः। पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः। शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायणे नमः सूत्रवत्यै नमः विश्वक्षेणाय नमः। पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः। सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु। पवद्विरनुज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तिः प्रोक्षितमस्तु। अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा इदयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा इदयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा इदयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि। ओं मतो देवावन्तनो यदा विट्टुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विट्टुर्विचक्रमे त्रयधानतदे पदं समूढमस्य वागुं सुरे त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः तदो धर्माणि धारयन् विष्णोकर्माणि पश्यति यतो व्रतानि पुष्पसे इन्द्रस्य युज्यस्य तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुरादतं तद्विप्राशो विवण्यवोजा कृवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं करणे विष्णुयाम देवाः भद्रं पश्ये माक्षपर्यदत्राः स्त्रैरङ्गे शिष्टुभागं सस्तनोभिर्विषेमदहितं यदायुः शतमिन्नुशरदो अन्त्यदेवायत्रानश्चक्राचरसन्तनूनां पुत्रा सौयत्र पितरोपमन्ति मानो मध्यानि ऋषदा इत्कन्दोः अतिथिर्झोरितिरन्तरिक्षम् अतिथिर्माता सुपिता सुपुत्रः विश्वे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपव्युषम् यदा वै सूर्य उदेति अधनक्षत्रण्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते। प्राणानायम्यां स्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मा पुण्यां स्वस्तिं भवन्तो प्रवन्तो क्रमणे स्वस्तेरुद्धिं भवन्तो प्रवन्तो कर्मरुज्यता वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः या पोजिष्ठामजोपवस्थानवोर्जेददातन महेरणाजतिक्षसे यो वत्सवदमोरधस्तस्य पादिकदेनः उषधेरव मातरः तस्मा अरङ्गमामभोजस्तक्षजाङ्गिजन्मद आपो जनेन यदाजनः। दिविश्रयस्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमज ब्रह्मवच्चसायत्मा पवमानस्सु वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदास पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदय पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतोगं वृणो यत्ते पवित्रमक्षसे अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाव्यान् देवसविदः पवित्रेण धवेन च यः पावमानी रद्येति ऋषिभिः संवृतं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तजनेः सुतगायकृतस्युतः ऋषिभिः संवृतोर्जः ब्राह्मणेषु मृतकं हितो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्रं सदोद्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इंद्रस्व नेते सहमा पुनादो सोमस्वस्यावरुणस्समीत्य यमो राजा प्रविनापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातुपेक्षितं सन्नो अस्तु द्विपदे चुञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः। प्राच्यादिशदेवार्त्मजो मार्जयन्तां दक्षिणायान्ति सुमासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति गृहाः पशवो मार्जयन्तां
उदीच्यान् दिश्यापवोषतयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजात् यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तामुदोदरादुरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजजाने हस्मान् स्मावेशोहणमेवोपमानः यत्ते न्यूनं प्रतिदन्नो चतुस्मात् सन्नयेद्वपदे चतुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सकासुसे वयेदिनः आभोजुट्टामजोपवस्थानवोर्जेदनादन महेरणाय चक्षुषे यो वस्यवदमोरदस्तस्य पादयते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षजा यजिन्वद आपो जनयदा जनः वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुगमदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేశాం. అదేవిధంగా ఇంద్రదేవుణ్ణి, మిత్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి ఆవాహన చేసిన తదుపరి ఆ జలములతో సంప్రోక్షణ పద్ధతి ద్వారా అక్కడంతా సమంత్రపూర్వకంగా జల్లి మనం ఇప్పుడు సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రపూర్వకంగా వీక్షించబోతూ ఉన్నాం. అంతేగాక సర్వ సైన్యాధ్యక్షులలో నిత్యసూరగణాలు అని ఉంటారన్నమాట. నిత్యసూరగణాలలో లక్ష్మీదేవి, విశ్వక్షేణుల వారు, తర్వాత ఇంద్రుడు, సర్వ సైన్యాధ్యక్షులలో ఒకరైనటువంటి ఈ ప్రమద గణాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అలా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ముఖ్యమైనటువంటి స్థానాన్ని అధిష్ఠించినటువంటి వారు విశ్వక్షేణుల వారు. కనుకనే అక్కడ ఏ పాత్ర పోషిస్తూ ఉన్నారు అంటే, అక్కడ స్వామి ఎప్పుడెప్పుడు ఏ ఏ సేవకు మమ్మల్ని వినియోగించుకుంటారో అన్నట్లుగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఆ సిద్ధంగా ఉండేటటువంటి తీరుకు ఆ యొక్క సేవకు పరాకాష్ఠగా ఉన్నటువంటి తత్వానికి విశ్వక్షేణుల వారిని మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి సర్వ సైన్యాధ్యక్షత వహిస్తూనే, స్వామివారి పట్ల భక్తి చూయిస్తూనే ఈ యొక్క కైంకర్యాగరిష్టమైనటువంటి మనం కూడా పెద్దల పెళ్ళిళ్ళలో ఎప్పుడైనా చూస్తూ ఉంటాం. వచ్చినటువంటి బంధుమిత్రులను ఏ విధంగా ఆవాహన చేస్తామో, ఆ పన్నీర్ లాంటివి జల్లి ఏ విధంగా అయితే ఆహ్వానిస్తామో, ఆ విధంగానే దేవతా గణాలన్నిటినీ కూడా ఆవాహన చేసేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాడు విశ్వక్షేణుల వారు. ఇంకా సైన్యాధ్యక్షత అంటే కేవలం సైన్యాధికారమే కాదు కదా, స్వామి పట్ల ఉన్నటువంటి ఆ కైంకర్యాలు, ఆ విలువైనటువంటి సమాచారపూరితమైనటువంటి స్వామివారి యొక్క సంబంధించినటువంటి వ్యవహారికాలన్నీ కూడా చూసుకుంటారు కదా. అలాంటి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వారు విశ్వక్షేణుల వారు. ఇప్పుడు పంచమృతికా పాలికల్లోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసి దళాలను సమర్పించి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృతికా పాలికలలోకి ఆ యొక్క విధి విధానాలతో కూడినటువంటి సమంత్రపూర్వకమైనటువంటి ఆ ద్రవ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. అంటే నా మనసు ఇంత పవిత్రంగా, ఇంత స్వచ్ఛతగా, ఇలాంటి విధి విధానాలతో ఉండాలి స్వామి, నీకు చెందుతూ ఉన్నది కాబట్టి నీకు చెందేటటువంటి వస్తువు అంత స్థాయిలో ఉంటేనే కదా అని మనం ఎప్పుడు కూడా ఆ భావనతో చేయాలన్నమాట ఈ విధానాలన్నీ కూడా. కాబట్టి వైఖానస ఆగమోక్త రీతిగా అలనాడు అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈనాటికి కూడా వారి వంశీయులే ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అతి విశేష అంశంతో కూడినటువంటి వ్యవహారం. కావున శ్రీవారి కళ్యాణోత్సవం లోక కళ్యాణ కారకమైనటువంటి అంశం కనుక ఇప్పుడు ఈ విధానంలో మనం చక్కగా వేదంలో ఉన్నటువంటి మంత్రాలకు సమన్వయింపుగా చేసేటటువంటి వైఖానసాన్ని మనం గమనించాలి. అంటే వేదంలో ఉన్నటువంటి సమర్థింపుగా అంటే వేదాల్లో చెప్పబడినటువంటి ఇప్పుడు మహాగణపతి అంటారు. మహాగణపతి అంటే విశ్వక్షేణుల వారికి మహాగణపతికి తేడా ఏంటి అని అంటే, విశ్వక్షేణుల వారికి ఏకదంతం ఉండదు, రెండు దంతాలు ఉన్నటువంటి వాడై, చతుర్భుజాలు కలిగినటువంటి వాడై, విష్ణువులే చతుర్భుజాలు కలిగినటువంటి వాడై ఉన్నటువంటి వాడు విశ్వక్షేణుల వారు. కనుక ఇక్కడ వేద సమానమైనటువంటి మంత్రాలతో మనం స్వామివారిని అర్చిస్తూ ఉన్నాం. కనుక వెంకటాద్రి సమస్థానం, వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం కానీ, వెంకటేశ సమోదేవో, వెంకటేశ్వరునితో సమానమైనటువంటి దేవుడు కానీ ఇంకా ఈ భూమండలంలో నభూతో న భవిష్యతి, ఇక లేడు, ఇక ఉండబోడు అని ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అలాంటి దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మకే కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాము అంటే సకల దేవతలు వస్తారా రారా? కాబట్టి
ఇంద్రదేవుడు, వరుణదేవుడు, మిత్రాది దేవతలందరూ కూడా, అగ్నిదేవుడు, మిగిలిన వారందరూ కూడా ఏ విధంగా స్పందిస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా భక్తి పాత్ర ఇంత అని కొలవడానికి ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఉంటారన్నమాట వాళ్ళందరూ కూడా. అది మనం సూక్ష్మ రూపేణ గమనిస్తే ఆ సాధన మనలో మేలుకొలుపుతుంది. ఓం నమో వెంకటేశాయ. పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంత్రాక్తమరిట్టనేమిర్మహద్భూతం వాయసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభాగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసర బంధన కైంకర్య విధులను మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ప్రతిసర బంధనము అంటే కళ్యాణ కంకణాలు. అంటే ఒక సంకల్పానికి కట్టుబడి ఉండి ఈనాటి నుండి నేను వీరి పట్ల ఈ బాధ్యతతో ఉంటాను, ఈనాటి నుండి నేను ఈ విధమైనటువంటి సంకల్పాలతో నడుచుకుంటాను అనేటటువంటి సంకల్పం మామూలు మానవ మాత్రులకే కాదుండోయ్, ప్రపంచాలనే ఏలేటటువంటి, లోకాలనే ఏలేటటువంటి పరమాత్మ కూడా ఈ సంకల్పాలతోనే నిర్వహించుకుంటూ ఉన్నాడు కళ్యాణ మహోత్సవాన్ని. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ స్వామివారు కూడా ఈ సంకల్పాలను కలిగి ఉన్నాడు. అంటే ఇంకా మనమెంతటి వారము అనేటటువంటి భావనతో ఆ ఆదర్శాన్ని మామూలు జనులకు సైతం అప్పగించేటట్లుగా, పట్టి చూయించేటట్లుగా మనకు స్వామివారు ఈ విధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కనుక స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ప్రతిసర కంకణ విధులను నిర్వహించబోతూ ఉన్నారు. దక్షిణ హస్తము అంటే స్వామివారి యొక్క కుడి చేతి భాగానికి, ఆ మణికట్టు భాగానికి ప్రతిసర బంధనాన్ని విధించబోతూ ఉన్నారు. అంటే స్వామి ఈరోజు నువ్వు సామాన్యమైనటువంటి ఒక సంకల్పాలతో లేవు స్వామి, అత్యద్భుతమైనటువంటి నీతో సమానమైనటువంటి ఇరుదేవేరులతో నీవు నడవవలసి ఉంటుంది స్వామి ఈ రోజు నుంచి. కనుక ఈ యొక్క కళ్యాణ కంకణ విధులను నీవు నిర్వహించుకుంటూ ఆ సంకల్పానికి మా అందరికీ కూడా అనుగ్రహాన్ని కురిపింపజేయి తండ్రి పరమాత్మ అని చెబుతూ ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక స్వామివారి యొక్క కుడి చేతికి కట్టిన తర్వాత అమ్మవార్ల యొక్క ఇరు వామహస్తాలకు అనగా ఎడమ చేతులకు ఈ యొక్క కంకణ విధులను నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇది సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా అలనాడు వైకుంఠేశుడు ఏ విధంగా ఎలాంటి వైభవోపేతంగా శ్రీలక్ష్మీ అమ్మవారితో సేవలు చేయించుకున్నాడో ఆ విధమైనటువంటి విధానాలన్నీ కూడా మరో వైకుంఠంలా కీర్తి గడించినటువంటి, కలియుగ వైకుంఠంలా, భూలోక వైకుంఠంలా కీర్తి గడించినటువంటి వెంకటాచలం నందు అత్యద్భుతమైనటువంటి ఈ కళ్యాణ మండపంలో బంగారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై, ఎంతో ఠీవీగా రాజసోపేతమైనటువంటి వాడై, రాజులందరికీ రాజై, ప్రభువులందరికీ ప్రభువై, గణాలన్నిటికీ గణాల మూర్తి అయి ఈ యొక్క ప్రతిభా కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు స్వాముల వారు. కనుక నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి, లోక ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క తారాస్థాయి కైంకర్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. సభక్తిపూర్వకంగా ఆత్మ స్వామివారి పట్లనే వడ్డించి మనం ఈ విధమైనటువంటి ఉపచారాలలో నిమగ్నమై ఉన్నాం. కనుక పారవస్య భక్తి అనేటటువంటిది చాలా గొప్పది. అది రామదాసుల వారైనా, త్యాగరాజస్వాముల వారైనా, అన్నమాచార్యుల వారైనా, స్వామి అంతా చూసిందంతా చాలు కానీ ఇంకా నీకంటే గొప్ప వస్తువు కానీ ఏది లేదని నువ్వే చెప్పుకున్నావు కదా, గీతలో చెప్తూ ఉన్నాడు. మత్తకు పరతరం నా ఎత్కించి దస్తి ధనంజయ, స్వామి నీకంటే గొప్పవాడు కానీ, నీకంటే గొప్ప వస్తువు కానీ ఇంకొకటి లేదని నువ్వే చెప్పుకున్నావు కదా తండ్రి పరమాత్మ. కాబట్టి అలాంటి చెప్పుకున్నటువంటి తీరును కాస్త దాన్ని దైనందిన జీవితంలో మా పైన కుమ్మరించగలుగుతావు కదా అని ఇక్కడ సభక్తిపూర్వకంగా స్వామివారి ఎదుట నిలబడి మనం వేడుకోవాలి. అప్పుడు అది ఒక పాకంలాగా మారి తన్మయత్వ సిద్ధిని పొందించి పారవస్య స్థితికి చేకూర్చి ఇది ఇంతటితో కూడినటువంటి గురుతత్వం అని మనకు బోధపడుతుంది. కాబట్టి గురువు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు, ప్రకృతి మండలాలను శాసించేటటువంటి పరమాత్మే గురువుగా మన జీవితంలోకి వస్తాడు అని చెబుతారు కదా స్వామి. అది ఆ పాత్ర కూడా నీవే స్వీకరించి నన్ను అనుగ్రహించు తండ్రి పరమాత్మ అని మనం నివేదనాపూర్వకమైనటువంటి భావనతో ఈ కళ్యాణ వేడుకను మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించబోతూ ఈ యొక్క వైఖానస ఆగమోక్త రీతిని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క కటివరద హస్తుడైనటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా ఆ చేయి నుంచి ఎప్పుడు కూడా అనుగ్రహమే కురిపింపబడుతూ ఉంటుంది. అది కేవలం మానవ మాత్రులకైనా అంటే కాదు,
పోనీ జంతుజాలాలకైనా కాదు, పక్షులకైనా కాదు, పంచభూతాలకైనా కాదు, మరేంటి అంటే దేవగణాలకు సైతం, అమృతగణాలకు సైతం, అష్టవసువులకు సైతం, ఏకాదశ రుద్రులకు సైతం, ద్వాదశ ఆదిత్యులకు సైతం, ప్రజాపతి, బ్రహ్మ, విశ్వకర్మ ఇత్యాది వారందరికీ కూడా అనుగ్రహాన్ని కుమ్మరించేటటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ పెండ్లిని మనం చూస్తూ ఉన్నాం కనుక నేడే పెండ్లి వేళ, నేడే నాగవల్లి అని అన్నమాచార్యుల వారు కళ్యాణానికి సంబంధించినటువంటి కైంకర్యాలతో కూడినటువంటి ఆ కళ్యాణ సంకీర్తనలను కూడా ఎన్నో రచించి సభక్తిపూర్వకంగా స్వామివారి పాదాల చెంత ఉంచారు. అంటే ఈనాటికి జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలలో ఆ సంకీర్తన సేవ కూడా ఎంతో గొప్పదైనటువంటి మేలి రకమైనటువంటి ఆభరణాలుగా వెలుగుతూ ఉన్నాయి. అది హృదయారవిందమైనటువంటి ఆ చైతన్య స్ఫూర్తికి ఒక తారాస్థాయి చిహ్నంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అక్షరము అంటే ఇక్కడ నాశనం లేనిది అని అర్థం. కాబట్టి నాశనం లేని అక్షరాల లక్షణపూరితమైనటువంటి సాహిత్యమే సంకీర్తనలు. కాబట్టి సంకీర్తనల నుండి సమాజమంతా కూడా ఒక్కసారిగా తన్మయత్వంలో పారవశ్యం చెంది స్వామివారి భక్తులుగా మారిపోవడంలో సహజంగా ఉన్నటువంటి లక్షణం ఆ సంకీర్తనకు ఉంది కదా. కాబట్టి అది ఆత్మతో పాడుకోవాలి, ఆత్మతో కీర్తించాలి. కేవలం నాలుకతో కాక అది మనఃపూర్వకంగా, బుద్ధీంద్రియాల పూర్వకంగా ఆత్మ చైతన్య స్థితి నుంచి నేను పాడుతున్నాను స్వామి, పాడేది పాడబడేది వినేది వినపడేది అంతా ఒక్కటే కదా అనే స్థితిలో మనం అలా ప్రయోగం చేశాము అంటే పాడేది పాడించుకునేవాడు, వినేది వినించుకునేవాడు, ఇవన్నీ కూడా అన్నీ ఒక చోటికి కలిసిపోతాయి అన్నమాట. అదే అద్వైత స్థితి. అలాంటి స్థితిలో మనం అందరం కూడా నిలిపి మన బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, మనస్సును, ఈ అంతఃకరణ చిత్తవృత్తులన్నిటినీ కూడా పరమాత్మ కోసం వడ్డిస్తే మనకు పరమాత్మ దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ఎప్పుడూ కూడా గమనం చేస్తూ ఉన్నాం. నహి కచ్చిత్ క్షణమపి అంటున్నాడు గీతలో శ్రీకృష్ణుడు. అంటే ఒక్క క్షణం కూడా మనం కర్మ చేయకుండా ఉండలేకుండా ఉన్నాము. మరి ఏం చేయాలి? ఎలాగో కర్మ చేస్తూ ఉన్నాం కదా నిత్యము, ఆ కర్మ చేసే కర్మ ఏంటో పరమాత్మ కోసం చేయి అనేటటువంటి ఉద్దేశ్యమే ఇక్కడ మనకు గోచరిస్తూ ఉన్నది. ఒక్క క్షణం కూడా మనం కర్మ చేయకుండా ఉండలేకున్నాం. కానీ ఎలాగో ఈ విషయం మనకు తెలిసింది కదా, అప్పుడు ఏం చేయాలి అంటే స్వామి పరమాత్మ ప్రతి క్షణము నా చేత కర్మ చేయించుకుంటూ ఉన్నావు కదా, కాబట్టి ప్రతి క్షణము నేను తెలిసి ఈ కర్మ నీ కోసం చేస్తున్నాను అనే భావనతో చేసేటట్లుగా నీవు నాలో ప్రేరేపించబడి, నాలో ఉద్దీపన చెంది జాగృతావస్థ స్థితి నుండి తురియావస్థకు చేర్చుకొని నీ బిడ్డను నీవే అనుగ్రహించు తండ్రి పరమాత్మ అనేటటువంటి ఉద్దేశ్యంతో మనం ఈ కైంకర్యాలను వీక్షిస్తూ ఉన్నాం సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా. కాబట్టి మేను కాదది మెరుపుల మాను, నిరంతరము నీలి కాంతులేను, కరములు కావవి కని కరములు, భుజములు కావవి నిఖిల భువనములు, హృదయము కాదది చంద్రోదయము అన్నట్లుగా స్వామివారికి విభూతులు ఏంటివి అంటే పంచభూతాలన్నీ విభూతులే. ఆకాశం దగ్గర నుంచి భూమి, జలము, వాయువు అన్నీ కూడా స్వామివారు ధరించినటువంటి అలంకరణలే. మరి కేవలం మనం ధరింపజేసినటువంటి ఈ ఆభరణాలు, అలంకారాలు, ఈ యొక్క పూలమాలలు ఇవన్నీ ఏపాటివి అని అంటే ఈ పూలమాలలు, ఈ యొక్క ఆభరణాలు బంగారంతో చేయబడినటువంటి రత్నాదులతో కూడినటువంటి ఆభరణాలతో కూడినటువంటిదే అలంకరణ అని అనుకుంటే పొరపాటే. ఎందుకు? పంచభూతాలనే అలంకరణలుగా ఉపయోగించుకుని ఉన్నటువంటి అలంకరణలుగా ధరించినటువంటి పరమాత్మ ఇవన్నీ కూడా మన భాష, మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గట్టుగా తాను ఉండడమే ఇక్కడ తను మన కోసం దిగి ప్రవర్తించడం అని అర్థం అన్నమాట. కాబట్టి దాన్ని మనం అంగీకరించాలి. కాబట్టి మన స్థాయిలో మనం ఏమి తింటామో స్వామికి అదే సమర్పిస్తూ ఉంటాం నైవేద్యంగా. అందుకే అది మన భాష. మనం ఏం ధరిస్తామో, ఏమి అలంకరించుకుంటామో అదే స్వామివారికి ధరింపజేస్తాం సభక్తిపూర్వకంగా. కాబట్టి ఇక్కడ ఆ వైఖరిలోనే స్వామివారు వివాహాన్ని జరుపుకుంటూ ఉన్నారు అని చెప్పే ఉద్దేశ్యమే ఈ యొక్క కోణం. కాబట్టి ఈ యొక్క పరిమళాలన్నీ కూడా కస్తూరి పునుగు జవ్వాది తైలములతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా రకరకాల పుష్ప విశేషాదులతో, రకరకాల పూజా ద్రవ్యాలతో, కైంకర్య విధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శుద్ధైరుద్ధైర్వా మృద్వాంసం శుద్ధాశీర్వా ముమక్తు ఇంద్రశుద్ధో నాగ శుద్ధ శుద్ధాభిరోధుభిః మయి దేవాంద్రమణమాగి జంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారంత పూర్వేరిట్టాస్యామ సుమీరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతో శివానశ్యంతు పృథివీ తన్నో శాతా పృథివీ దోకశాతా కోదశతనేన సౌమ్యా కృణద్వగుం రచనా హోతవిగుం తద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దిజోజో న ప్రచోదయాత్
स्थण्डिले भूमिमावाहयामि रेखाजा स्कन्दमावाहयामि रेखा गायत्र्याः प्रोक्ष जातवेदो अग्निं गृहीत्वा स्थण्डिले भूमिमावाहयामि रेखाजा स्कन्दमावाहयामि रेखा गायत्र्याः प्रोक्ष तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् जातवेदोपवनस्य रेतो एहदिञ्च तपदज्ञनिष्यते अग्निमस्वस्तात् दहव्यगुं समीगर्भ घृतप्रदेको घृतजोनिरग्नि घृतसमिध्यो घृतमस्यान्नं घृतपृषस्वा सरितो ब्रह्मन् घृतं ब्रह्मन् सरिजाचक्षदेवान् आजुर्दाग्ने अविशोजुषाणो घृतप्रदेको घृतजोनिरेति तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभ ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात्मसीमतस्सुरचो वेन आवह स बुद्ध्या उपमास्य विष्टा सतस्तजोनिमतदस्त विवह ओं भो ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनगुं सोमो अर्वन्तमाशुगं सोमो वीरङ्गर्मण्यं ददातु साधन्यं विदत्तिगुं समेजं पितुस्रवणं यो ददात तस्मै ओं भो सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहारनिवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयत्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्निं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयत्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्निं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो जिग्निजेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तूपोसे दक्षिणतो विष्णोस्तूपोसे उत्तरतो विष्णोस्तूपोसे प्राच्यां विष्णोस्तूपोसे श्रुतासे कृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन् प्रणेष्यामजमानवाचं यच्च सोम प्रणेष्यामजमानवाचं यच्च प्रणयज्ञं देवतामर्तयित्वं नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्निं यजमानं च देहि ॐ प्रणय गोपो जिनत्को सवो जिनत्को सब्जशन्तान्तिषः पात्राणि देवयज्ञायै सब्जशन्तान्तिषः पात्राणि देवयज्ञायै दक्षिणपरदौ ब्राह्मणेन तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुदानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपाचरिज्ञमावाहयामि यज्ञदे विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्यागुष्टनिर्वपामि प्रजापतिगे जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मुरुभ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपोपस्पृश्यां श्रीविष्णवे जुष्टनिर्वपामि बृहस्पतिगे जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वरुणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अस्मभ्यः जुष्टनिर्वपामि पूष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदेवत सोमाय जुष्टनिर्वपामि औपासरिज्ञाय जुष्टनिर्वपामि यज्ञदे विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आद्यन्त प्रतिष्ठयामि चरुन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समितिसे स्वाहा अमृतृणवसि मारुणमसि अंतरितकुं रक्ष अंतरिता आराधयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्टा आराधयः चिक्वति स्वापणात् त्वच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्वति स्वापणात् त्वच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापणात् त्वच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञा कृतं स्पृशयित्वा अभ्यर्च अक्षत आध्य चरुभिः
ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాజవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజరాప్రమే నమః విజర్పణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ నుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసూభాత్ బ్రహ్మన్ సోంత్వమాదాస్వాదస్వా సమేతజస్వాహ ఆధార ముహూర్తస్సు ముహూర్తోస్తు పరిదీన్ స్పృష్ట్వ వాజుబ్జాదాగ్నేయ అంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యాధీశాన అంతం ఇంద్రాయ స్వాహ అడ్డగే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ మసుభ్య స్వాహ పురుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతిగే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ శుభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఉపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదే విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ చురుం వ్యాత్వా కృతేత్వా వ్యాహుతిర్జుహోతి ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అతిథేన్వమగ్గుస్తాః అనమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవదవిత ప్రాసామీః ప్రాణానాయం యామస్యాం స్వదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః వైమాగోత్సకన్మాంగమోపాసనాఖ్యో మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాల విపర్యాసే క్రమ విపర్యాసే న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోం ఘోష్యే అతిథేన మన్యస్మ నమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసవిత ప్రసుభ ఓం మతో దేవావంతునో గిదో విట్రుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్రుర్విచక్రమే త్రేధానిత దేవదం సమూఢమస్య మాగుం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విట్రుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పస్కతగదో వృతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి శౌరయః దివే వచక్షురాదతం తద్విప్రాసో పంచమోజ గృమాగం తస్యమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ తద్విప్రాసో పంచమోజ గృమాగం తస్యమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అతిథేన్వమగ్గుస్తానుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిత ప్రాసామీః చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా
पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुव्राकाशहङ्कारमहदुव्यक्ताख्य सप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो ब्रविदिट्टिदानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां मूर्ध्वभागे भूलोके वर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधोभागे महानालायमानस्य फणिराजश्वशेषस्य सहस्रप्राफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिसुण्डाद्दण्डोद्धम्बिते अमरावते तेजोवते संयमनिरक्षोवते सिन्धुमते गन्धवत्तलकावते यशोवते त्वट्टरे उपरे विराजते इंद्राग्नि यमनिरुतवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकान् लोकान् चलवलगिते लवनेक्षुरासर्पिर्दति क्षीरशुद्धोदकाख्य सप्तार्न परिवृते जम्बू प्लक्ष कुशक्रौञ्च शाकचाल्मणिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयमुद्रुक्ष्वदिन्द्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुष हरीलावतपत्रास्वकेतुमाल हिरण्यकरमणकुकुरवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकल देवता सन्निधौ सकल जगत्त्रष्टुः परार्धयज्विवनो ब्रह्मणो द्वितीय परार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीयायामे यह जन्मनिज एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमारवार्धकेषु रहस्य प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकित दामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिते चतुर्विध मोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं भृगुमरी चित्रकस्य पादिभिः कोटिचातुर्लक्ष प्रणानेन दिव्यवैदिक विधानेन नानाविध शास्त्रोक्तमार्गेण वेदोक्त प्रकारेण विकनसोक्त प्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनन्तकल्याण गुणगणक गाम्भीर्यस्य दिव्यमङ्गल विग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठराजकस्य श्रीमद्वैगानसभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयारुषेण प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्योह प्रवर्तमानस्य परतद्विभवव्योहन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयारुषेण प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसाद उत्मस्ततलयकारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयारुषेण प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतान्निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयारुषेण प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केजोर दिव्याभरण भूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड वाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीवाद स्वामी
పరబ్రహ్మణే వరాజ రుగ్జదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినే భార్గవత్యప్నౌన్మావృభైద్ర పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాం భృగో సంకల్పతనయాం ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యా వృణీమహే వృణీత్వం దాస్యామి రుగ్జదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణై ధ్రువత్రజారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్ని కన్యా వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విట్టవేదుభ్యం బ్రహ్మలోకచుకేషయేత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రగతోహం ప్రగత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వబోధ సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరను విన్నాం. ప్రవర అంటేనే మూలాలను పట్టించేటటువంటి మన పెద్దల యొక్క ప్రస్తావన. కాబట్టి ఆ ప్రస్తావనతో ప్రారంభమైనటువంటి విన్యాసమే ఈ యొక్క ప్రవర. లౌకిక దృష్ట్యా చూసుకున్నా, ఆంతరికంగా చూసుకున్నా, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అనేటటువంటి ఒక విధి విధానాన్ని ప్రపంచానికి ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞాన స్వరూపాన్ని. కాబట్టి అన్నిటికీ తానే ఆసటగా బాసటగా నెలకొని ఉన్నాడు కాబట్టి స్వామివారికి ఏదైనా సమర్థింపే. అలాంటి సమర్థింపులో భాగంగా అలనాడు 16,108 మంది భార్యలతో ఏ విధంగా అయితే పరమాత్మగా వెలుగొందాడో, ఈనాడు ఆ అంశీభూతమైనటువంటి తత్వాన్ని ఈ భూలోకంలో ఇరు దేవేరులతో, అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరు దేవేరులతో చక్కనైనటువంటి వాడై స్వామివారు పరమాత్మ చైతన్య స్థితి అంతా ఇదిగో ఈ విగ్రహం రూపేణ ఉంది కదా అన్నట్లుగానే కృష్ణస్తు భగవాన్ స్వయం రూపం అని అంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా భగవాన్ స్వయం రూపం తానే అయ్యుండి ఆ విధానాన్ని ఏ విధంగా మనకు చూపిస్తున్నాడు అంటే, సర్వలోకాలలో ఉండేటటువంటి సత్వగుణం అంతా కలగలిపి ఇదిగో భూమండలంలోకి వస్తే ఎలా ఉంటుందో అది పరమాత్మ వెంకటేశ్వర స్వాముల వారు. కాబట్టి అది ఇప్పటిదా ఈనాటిదా ఈ తిరుమల కొండ అంటే ఈనాటిది కాదు. అది ఏ యుగంది అంటే భూమండలంలోనే అతి విశేషవంతమైనటువంటి ఆధ్యాత్మిక రాజధాని అనేటటువంటి పేరును సార్థకం చేసేయడానికి మూలమైనటువంటి ఘనమైనటువంటి కొండే తిరుమల కొండ. కాబట్టి అక్కడ సర్వదేవతలు మృగజాతులై చరించుకొండ అంటాడు అన్నమాచార్యుల వారు. దేవతలందరినీ అక్కడ సంచరించేటటువంటి మృగాలు, జంతువులు, పక్షులతో ఎందుకు అలా పోలుస్తున్నారంటే ఆ కొండ ప్రాశస్త్యం అలాంటిది. అది మామూలు కొండ అయితే కదా వెంకటాచలము అని అంటున్నాం కదా, మరి వెంకటాచలము అన్నప్పుడు వెంకటాచలంలో పక్షులు, మృగాలు, జంతువులు ఉంటాయా? ఉండవు కదా. అదేవిధంగా ఇక్కడ అన్నమాచార్యుల వారి భావన ఏమాత్రం పొల్లుపోకుండా ఒక వేద సమర్థించేటట్లుగా, వేద సమర్థింపులో భాగంగానే అనుకూల్యత చెందుతూ ఉన్నదనమాట. ఇక్కడ మనం అది పరిశీలన చేసినట్లయితే కొండకు వెళ్ళేటటువంటి ఆ భావన మనకు మారిపోతూ ఉంటుంది. ఎందుకు? ఈ భావనతో కొండకు వెళ్ళాలి. సర్వదేవతలు మృగజాతులై చెరించె కొండ, నిర్వహించి జలధులే నిట్ట చెరువులైన కొండ, ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ, పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ, కట్టెదుర వైకుంఠము కానా చేయన కొండ. ఆ విధంగా అన్నమాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఉర్వి తపసులే ఏరులైన కొండ, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే. చూసారా ఆ భావన ఏ విధంగా ఉందో చూసారా? కాబట్టి ఆ భావనకు ఏమాత్రం అబద్ధం కాదు అని నిరూపణ చేసేటటువంటి వాడై పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అది మనం గమనిస్తూ ఉండాలి. గమనించినంత మాత్రం చేతనే స్వామివారికి దగ్గర అవుతూ ఉంటాం.
అందులో ఎలాంటి మార్పు లేదు. కనుక స్వామివారు ఎప్పుడు కూడా మనం ఒక్క అడుగు స్వామివారి వైపు అడుగు వేస్తే స్వామివారు మన కోసం 10 అడుగులు వేస్తూ ఉన్నాడు. అది మనం గమనించాలి. కాబట్టి అలాంటి ఉద్దేశ్యంతో పరమ పవిత్రమైనటువంటి సంకల్పాలతో, ఆలోచనలతో, భావనలతో మనిషికి మధ్య ఉండేటటువంటి మానవత్వ దృక్పథమే దైవత్వ దృక్పథంగా మారేటట్లుగా మనిషి నడుచుకోవాలి. కనుక కొండకు వెళ్ళేటప్పుడు రకరకాలుగా ఆర్భాటాలతో కాకుండా భక్తి అనేటటువంటి విశేషవంతమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి సద్వస్తువుతోటే వెళ్ళాలి మనమంతా కూడా. అప్పుడు మనకు ఆ అద్భుతాలన్నీ కూడా స్వామివారు మనకు చూపిస్తాడనమాట. కాబట్టి కొండ అంటే సామాన్యం కాదు కదా. దర్శనానికి వచ్చే ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూల నుంచి కూడా ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు కదా. ఆ వెళ్ళేటటువంటి ఆ భావన ఎప్పుడూ కొత్తదనంతోనే ఉంటూ, పరమాత్మని ఎప్పుడూ కొత్తదనంతోనే చూస్తూ, ఆ యొక్క వైదిక ఆచారాలతో మనం భావన చేస్తూ షోడశోపచారాలు అన్నీ కూడా హృదయంలోనే జరుగుతున్నాయా అన్నట్లుగా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. అంతేగాక నవవిధి భక్తి మార్గాలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉండాలి. నవవిధ భక్తి మార్గాలలో ముఖ్యమైనది ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే స్వామి ఆ వస్తువు ఈ వస్తువు కాదు, నాకు నేనే వస్తువుగా నీకోసం సమర్పించబడుతూ ఉన్నాను, నాకు నేనే సద్వస్తువుగా నీకోసం పూజాద్రవ్యంగా మారుతూ ఉన్నాను, నీ పాద కమల సేవయు అన్నట్లుగా నేను నీ పాద సేవ కోసం నేను ఆత్మనివేదన కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా నీ కోసం వడ్డీ ప్రవర్తిస్తాను తండ్రి పరమాత్మ. కాబట్టి భౌతికంగా ఎన్ని వింతలు చూసినప్పటికి కూడా అవన్నీ కూడా నీకంటే గొప్ప వింత కాదు కదా, పరమాత్మ అయినటువంటి నీకంటే వింత కాదు కదా. ఆ వింతలన్నిటినీ కూడా చేసేటటువంటి పరమాత్మ నీవే కావున ఆ వింతలన్నీ లీలామానుష విగ్రహ స్వరూపునిగా నిన్ను నిలబెడుతూ ఉన్నాయి. కనుక ఆ లీలలే నీకు అసలైన అలంకరణలుగా శోభిల్లుతూ ఉన్నాయి. కాబట్టి పరమాత్మ నీకోసం మనసు ఒగ్గి ఈ విధంగా నీకోసం నేను పరితపిస్తూ ఉన్నాను కదా. ఈ కళ్యాణ మహోత్సవంలోనైనా సరే, లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో నా వంతు పాత్రగా ఈ విధమైనటువంటి భావనతో నేను స్మరిస్తూ ఉన్నాను. ఈ చక్కనైనటువంటి అవకాశాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటటువంటి మాధ్యమం ఎంతగా సహకరిస్తూ ఉన్నది అంటే, ప్రపంచం నలుమూల నుంచి కూడా ప్రత్యక్ష వీక్షణంగా చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. కాబట్టి మనందరం కూడా అదృష్టవంతులమే. కాబట్టి ఈ విధానమంతా కూడా ఎక్కడి నుంచి ఉన్నది? సాక్షాత్ వైకుంఠం నుంచే మనకు ప్రత్యక్ష ప్రసారం అనేటటువంటి భావనతో మనం ఉండాలి. నేటికి కూడా కొంతమంది చూస్తూ ఉంటాం, ఈ యొక్క ప్రత్యక్ష మాధ్యమం ద్వారా చూస్తూ ఉంటే ఆ ఇళ్లలో కనిపించేటటువంటి ఈ మాధ్యమాలకే స్వామివారికి అర్చనిస్తూ ఉంటారు, ఆరతిస్తూ ఉంటారు. అది కూడా మనం గమనించాలి. ఆ విధమైనటువంటి భావన రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి. అప్పుడు పరమాత్మకు మనం దగ్గరగా వెళ్తున్నాము అని అర్థం. దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. కాబట్టి ఇప్పుడు కళ్యాణ కైంకర్యంలో స్వామివారికి కన్యాదానం ప్రజాపతి సోమకం రాజానమసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వంజేవ శరదాం సద శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానమసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వంజేవ శరదాం సద భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు
సుప్రతిష్ఠితమస్తు శుభగం శుభం. इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भूस्वा ओं भुवस्वाहा भोगं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासाभिः प्राणानायं अस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवागोचकन्माङ्गमोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्णे अदितेन मन्यस्मानमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुमामतो देवावन्दनो यथा विष्णुर्वचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा
इदं विष्णुर्विचक्रमे त्रयधान तदेपदं समूढमस्य भागं चुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकृर्माणवस्कदयदो प्रधानि पुष्पसे इन्द्रस्वयुज्जस्य का स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुरादग्गु स्वाहा तद्विप्राजो विपञ्चमो जाग्रवागुं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भवत्स्वाहा ओगुं शुभस्वाहा ओं भूर्भुवत्स्वाहा तदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासाभिः प्राणानायं यामस्यां सुपतितो श्रीनिवासस्वामिनः वैवाहिकोजगन्मागमोपासनाख्यो उपरिट्टादन्त होमं करिष्येति तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा यतस्य कर्मणोत्तरे निजं जिद्वान्यो न विहाकरम् अग्निस्य सुटकुट विद्वान् सर्वज्ञ सुगतं करोतु स्वाहा अग्नये सुटवृतावतेन गामानाकुञ्चमते स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मा बोधग्निस्तत्पुनरागा जातवेदावचर्षे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्वमायिमां रक्तरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचननिष्ठेभ्य स्वाहा वेलचरुत्यै स्वाहा विष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोष्येदसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य ते मृत्योर्भोपाय स्वाहा सोमस्य ते चित्तं मे पाय स्वाहा वायोर्दिमहे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणो देमहे बुद्धिं मे पाय स्वाहा सप्तदे अग्ने समिद सप्तजिह्वा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्राः दत्त्वा दत्त्वजानन्ति सप्तजो निर्यार्पणस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं द्यौर्जेन्नं पृथिवी जेर्नं वोचनप्तरस्यैव जेर्नः स्वाहा ऋतदान विद्मानट्टु भृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यजेषम् इन्द्रायजहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो जोसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविद प्रासावीः आवाक्यदेवताभ्यो नमः यदा सुखदास्तानं प्रवेशयामि क्षुभनार्थं पवित्रमस पवित्रं मे भोजा स्वाहा सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षत्ये जोहोमि अक्षरमा मे श्रेष्ठां प्राच्या दक्षिणायां उदराजां उदीचां ऊर्ध्वाजां अधराजां मार्जगन्तां पश्चिमतः परदिमपनजा परिसमोच्य गन्धिं विसृज्य प्रोक्ष आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापघोषणयोः स्वाहा विद्यन्तां देवततनकं विद्यन्तां देवततनः भूतिस्मातेर्लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मार्दजो आदित्यः सोमो नमः त्रयाजुषं जमदग्ने कश्यपश्च त्रयाजुषं यद्धेवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वाजा बलाजा सताजा सदन्तवट्टषे त्रयाजुषं मापोजिट्टामजोबुभस्तानमोर्चेदे जोवस्य वदमोरदस्य पाजयते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాసనాయత్కృతంతు ప్రయాదేవ పరిభోనస్వదశ్చ వై ప్రాయశ్చిత్తాని శేషాను హోమకర్మాణ్యపాన వై తాని శేషాని శేషేణ శ్రీకృష్ణ స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియవా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్దస్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః తదా సుగ్మదాస్థానం ప్రవేశయామి క్షోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ అగ్నిపురుషాయ నమః గులోపహారణమే గజామి ఆద్యోపహారం సమర్పయామి. తత్స బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ భూమనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు అత్యద్భుతమైనటువంటి లాజహోమాన్ని తనంత తానుగా నిర్వహించుకుంటూ ఉన్నాడు. అంటే తన అంతా కూడా తన స్వకల్పం చేతనే, అంటే పూర్తిగా తన విన్యాసం చేతనే లీలా వినోదిగా తానుంటూ ఇవన్నీ చేయించుకుంటూ ఉండేటటువంటి తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియ. అంటే కొబ్బరికాయలను దొర్లించేటటువంటి ప్రక్రియ. రకరకాల చపలత్వంతో ఉండేటటువంటి రకరకాల మనస్సులన్నీ కూడా ఎన్ని ఆర్భాటాలతో ఎన్ని వైఖర్లతో తిరిగినా కూడా చివరికి అందులో ఉన్నటువంటి స్వచ్ఛతలో ఏమాత్రం మార్పు లేనట్లుగా ఈ విధానాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. కాబట్టి లాజహోమం, వధువు నిర్వహించేటటువంటి లాజహోమాన్ని మనం చక్కగా సభక్తిపూర్వకంగా వీక్షించాం. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని వీక్షించబోతూ ఉన్నాం. స్వామివారు రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను ధరించినటువంటి వాడై అనేక రకాలుగా స్వామి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈ విధమైనటువంటి పాత్రధారి అయి మనందరినీ కూడా ఈ పాత్ర భాగంలో ఒక సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనందరినీ కూడా స్వామి ఆ పూల మాలగా అనేక రకాల భక్తులందరూ కూడా మాలగా మారి, పువ్వులన్నీ కలిసి మాలగా మారి స్వామి మెడలో ధరింపజేసేటట్లుగా మనం దీన్ని స్వీకరించాలి. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను అమ్మవారు అనగా శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పించారు. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారి కంఠసీమ నుంచి ఆ యొక్క మాలను స్వీకరించి మళ్ళీ స్వామివారికి సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతున్నాయి అన్నట్లుగా ఈ కళ్యాణ మహోత్సవంలో మనం దర్శించవచ్చు. కనుక ఆ విశేషాన్ని మనం దర్శించినంత మాత్రం చేతనే మనసు, ఆ భావన, ఆ కైంకర్యం మనసు స్పర్శించినంత మాత్రం చేతనే మనకు ఎంతో అనుభూతిని, ఆహ్లాదాన్ని, ఆత్మరంజకత్వాన్ని కలిగింపజేస్తూ ఉందన్నమాట ఈ కైంకర్యం. కనుక ఇప్పుడు మళ్ళీ స్వామివారు ధరించినటువంటి మాలను అమ్మవారు, భూదేవి అమ్మవారు, భూరమణి ఈ యొక్క మాలను దర్శింపజేస్తూ ఉన్నారు. అంతేగాక స్వామివారు ఎన్ని రకాలుగా ఇద్దరినీ కూడా ఎప్పుడూ కూడా కాస్త నీవెక్కువ కాస్త నువ్వెక్కువ అనేటటువంటి భావన కాకుండా ఇరువురు కలిస్తే ఒక తత్వంగా భావిస్తూ ఈ ఇరుదేవేరులను కూడా సమానంగానే ఈ యొక్క అన్ని రకాలుగా ప్రేమను కురిపింపజేసేటటువంటి వాడై ఈ కళ్యాణ కైంకర్యంలో విన్యాసాలన్నీ కూడా మనకు దర్శింపజేసేటట్లుగా భాగ్యాన్ని కలిగించాడు స్వాములవారు. అదిగో భక్తాదుల యొక్క హృదయాలన్నీ కూడా మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఆత్మరంజకమైనటువంటి విన్యాసం. భక్తాదులందరూ కూడా ఏకకంఠంతో ఏక మనస్కులై భక్తిభావంతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి దివ్యమైన నామంతో స్వామివారి లీలా విశేషాదులను కళ్యాణ మహోత్సవంలో భాగంగా చూస్తూ ఉన్నారు. శ్రీవారి కళ్యాణోత్సవం అతి రమణీయం, అతి కమనీయం. కాబట్టి అలాంటి కైంకర్య భాగాలలో ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని చివరి కైంకర్యంగా మనం భావిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం.
పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యులు వారి కీర్తనను ఆలకిస్తూ ఈ యొక్క దివ్యమైనటువంటి అక్షతారోహణ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి